అందరికీ ప్రైజులో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము ఒక అంశం గురించి నేర్చుకుందాము బైబిల్లో నుండి. అదేంటంటే ఉదయకాలపు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మన బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే ఎంతోమంది భక్తులు ఉదయకాలమునే దేవుని సన్నిధిని వెతికారు. అలా వెతకడం వలన వాళ్ళ జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యములు జరిగాయి, వారి జీవితాలు ఎలాగా దేవునిలో వారు నడిపించుకుంటూ అంతవరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారో మనం చూద్దాము. అయితే మనం ఒక వర్స్ని మనం చదువుకుందాము. అది దావీదు రచించిన కీర్తన 5వ అధ్యాయము 3వ వచనము. దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిని ఉదయకాలంలో వెతకడం వలన తన జీవితం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందో మనం చూడగలం. తను అంటున్నారు 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఉదయమునే తన వాయిస్ని దేవుడికి వినిపిస్తారంట. ప్రార్థన ప్రిపేర్ చేసుకొని దేవుని సన్నిధిలో కాచుకొని ఉంటారంట. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నా దేవునితో నేను మాట్లాడుకోవాలి అని చెప్పి దావీదు వేచి ఉంటారంట, కాచుకొని ఉంటారంట. తన ప్రార్థన, తన వాయిస్ని ఉదయకాలంలో దేవునికి వినిపింపజేస్తారంట. అయితే మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన డేని దేవునితో స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క రోజులో ఉన్న పనుల భారం ఏదైతే ఉంటుందో అది దేవుని మీద వేసి, పనుల భారము, హడావిడి ఇదంతా కూడా స్టార్ట్ అవ్వకముందే దేవుని సన్నిధిని మనం దేవుని సన్నిధిలో మనం గడపాలన్నమాట. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ దినమును కావలసిన క్షేమము, భద్రత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ దినమును పొంచి ఉన్న అపాయములు, కీడులన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతారు. ఆ రోజు మనకి ఏవైతే పనులు ఎదురవుతాయో వాటన్నిటిలో కూడా దేవుడే తన హస్తమును చాపి మనకు సహాయం చేస్తారు. అలాగే ఆ రోజు కావలసిన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తారు. ఏవి ఎదురవుతాయో మనకు తెలియదు కదా, ఆ రోజు ఏవేవి ఎదురవుతాయో మనకు తెలియదు. ఆ ఎదురయ్యే వాటన్నిటిలో కూడా దేవుడే సమయోచితమైన జ్ఞానమునిచ్చి తన యొక్క సన్నిధిని మనతో కూడా అనుగ్రహించి ముందుకు నడిపిస్తారు. ఆనాడు మోషే ఎలాగైతే, దేవా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము అని చెప్పి దేవుని అడిగినప్పుడు నా సన్నిధి నీతో కూడా వచ్చును అని చెప్పి దేవుడి వాగ్దానం చేశారనమాట. అలాగా మార్నింగే మనం లేచి దేవునితో, దేవా నీ సన్నిధి ఈ రోజంతా మాకు కావాలయ్యా, దేవా నీ సన్నిధి మాతో కూడా రావాలి అని చెప్పి మనం ప్రేయర్ చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే, మన దినాన్ని మనం ప్రారంభించినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండి ఆ రోజంతా కావలసిన భద్రత, క్షేమాన్ని, సహాయాన్ని దేవుడు మనకు అందిస్తారు. అలాగే దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం, తనకి ఎన్ని విజయాలు వచ్చాయి. తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కాడు దావీదు. ఎలా ఎక్కగలిగాడు? మార్నింగే ప్రేయర్ చేసేవాడు, దేవుని సన్నిధిని వెతికేవాడు అన్నమాట. ఇంకొక మాట కూడా మనం చూస్తాము, కీర్తనలు 57వ అధ్యాయంలో 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచేదను. ఆయన ఎందుకు లేగుస్తాడంట? వేకునే లేచి ఆయన దగ్గరున్న సితారను, ఆయన దగ్గరున్న స్వరమండలాన్ని కూడా లేపుతాడంట. అంటే లేచి వర్షిప్ చేస్తాడు, దేవుని ఆరాధిస్తాడనమాట. ఆరాధనతో తన యొక్క దినాన్ని ప్రారంభించాడు. ఇంకొక మాట కూడా మనం చూస్తే 108వ కీర్తన 2వ వచనంలో కూడా అదే మాట కనిపిస్తుంది. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచేదను. ఆయన లేవడమే కాదు కానీ అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా లేపి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడంట ఆయన. ఇంకొక మాట కూడా మనం చూస్తాము 119వ కీర్తన 147వ వచనంలో, తెల్లవారకు మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంట? లేవగానే ప్రేయర్ చేస్తారంట. ఆ తర్వాత సితారా స్వరమండలం తీసుకొని వర్షిప్ చేస్తారంట. ఆ తర్వాత 147లో ఏముంది? నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. తెల్లవారకు మునిపే లేచి మొరపెట్టి దేవుని మాటల కొరకు, ఏం మాట్లాడతారా దేవుడు ఈరోజు నాతో, ఏమి చెప్తారా అని చెప్పి వాటి కొరకు ఆశగా కనిపెట్టేవాడు. అంటే వర్డ్ మెడిటేషన్ చేసేవారు. ఊరికే వాక్యము చదివేసి వెళ్ళిపోవడం కాదు, కానీ దానిలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకునేవాడు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకొని ఆ రోజు కావలసిన బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళేవాడు అనమాట.
ఇలా దావీదు జీవితమే కాదు కానీ యేసయ్య కూడా మనకు మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవడానికే కదా దేవుడు మనల్ని ఎంచుకున్నారు. ఆయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య కూడా అలాగే ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా పెందల కాడనే లేచి ప్రార్థన చేసేవారు. మనం మార్కు సువార్త 1:35 చూస్తే ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏకాంత ప్రార్థన, మార్నింగ్ ప్రేయర్ చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య కూడా అదే చేశారు. యేసయ్య కూడా అదే చేసి తండ్రి చిత్తం ఏంటి, ఈరోజు నేను చేయవలసిన కార్యములేంటి, అలాగా వాటన్నిటినీ కూడా దేవుని దగ్గర నుండి పొందుకొని దేవుని క్రియలే చేశారు. తండ్రి క్రియలే నేను చేయుచున్నాను, నా సొంత క్రియలు కాదు అని చెప్పేసి తండ్రిని మహింపరుస్తూ వచ్చారు. అలాగా మన జీవితాల్లో కూడా మన జీవితాలు ఆత్మీయంగా ఎదగాలి అంటే, మనం యేసయ్యతో ఇంకా కనెక్షన్ పెంచుకోవాలి అంటే, ఇంకా మనము ఆత్మీయంగా ఎదిగి ఎక్కలేని ఎత్తైన కొండలు మనం ఎక్కాలి అంటే, ఒక విశ్వాసికి, ఒక దేవుని ప్రేమించే ఒక భక్తునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మార్నింగ్ ప్రేయర్. మార్నింగ్ స్టార్ట్ విత్ గాడ్. దేవునితో మనం ప్రారంభించాలి. దేవుని సన్నిధితో మనం ప్రారంభించినప్పుడు మనం ఎంతో ఆశీర్వదించబడతాము, ఎంతో దీవించబడతాము, ఆత్మీయంగా ఎదుగుతాం. అది దీవెన. ఆత్మీయంగా ఎదుగుతాము. దేవుడితో మనం ఇంకా ఇంటిమేట్ రిలేషన్షిప్ని మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలాగా మన జీవితాలు ఇప్పటి వరకు మార్నింగ్ ప్రేయర్ లేదేమో, కానీ ఇప్పటి నుండి దేవుడే మనందరి జీవితాల కార్యం జరిగించాలని ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న వాక్యమును దేవుడు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని అందించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎవరైతే మార్నింగ్ మీతో స్టార్ట్ చేయకుండా అయ్యా ఫోన్లు చూసుకుంటూ కానీ లేకపోతే లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారేమో, దయతో క్షమించండి దేవా. మేము లోకస్తులము కాదు, లోకంలో నుండి మీరు మమ్మల్ని వేరు చేసుకున్నారు ప్రభువా. మొదటిగా దేవా నీ సన్నిధిని, నీ నీతిని, నీ రాజ్యమును వెతుకువారిగా నీకు ప్రయారిటీ ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ విత్తబడిన మాటలు ప్రభా నీ బిడ్డల హృదయాల్లో నాటండి. అయ్యా వింటున్న వారికి ప్రభా మీరే సహాయము చేసి నీ వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుటకు సహాయము చేయవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్.